యూజీసీ యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ 2026 న్యాయమా అన్యాయమా, ఎవరికి లాభం ఎవరికి నష్టం? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా సెన్సిటివ్, ఇగ్నోర్ చేయలేని విషయం. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక రూల్, అదే బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అదే బీజేపీకి ఎగెనెస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు యూజీసీ కొత్త రూల్స్ లో ఏముంది? ఎందుకు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ భయపడుతున్నారు? ఇది నిజంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆపేందుక, కొత్తగా డివిజన్ క్రియేట్ చేసే రూల్సా? ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే చివరిలో మీరే డిసైడ్ చేస్తారు ఈ రూల్స్ కావాలా వద్దా లేదా మార్చాలా. ముందు బేసిక్ క్లారిటీగా అసలు యూజీసీ అంటే ఏంటి? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఏ కాలేజీ రియల్, ఏ కాలేజీ ఫేక్, అలానే ఏ డిగ్రీకి విలువ ఉంది, ఏ డిగ్రీకి విలువ లేదు అన్నది డిసైడ్ చేసేదే యూజీసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే బ్యాంకులకు హెడ్, అలానే యూజీసీ కూడా అన్ని కాలేజీలకి హెడ్. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు, ఇప్పుడే అసలైన కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. 2026లో యూజీసీ కొన్ని కొత్త యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ని తీసుకొచ్చింది. యాంటీ డిస్క్రిమినేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే వివక్షతకు వ్యతిరేకంగా. వీటి ప్రకారం కులం, మతం, లింగం, శారీరక రూపం, డిజేబిలిటీ వీటిలో ఏ ఒక్కటి ఆధారంగా కూడా కాలేజీలో వివక్షత కలగకూడదు, వివక్షత జరగకూడదు. ఒకవేళ జరిగితే స్టూడెంట్ అయితే డిగ్రీని స్టాప్ చేస్తారు లేదా డిబార్ చేస్తారు. అలానే టీచర్ అయితే సస్పెన్షన్ చేస్తారు. అదే కాలేజీ అయితే దానికి యూజీసీ రికాగ్నైజ్ క్యాన్సిల్ చేస్తారు. అంటే అది ఒక ఫేక్ కాలేజ్, అందులో చేసిన డిగ్రీకి వాల్యూ ఉండదు. అదే కాకుండా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్, ఈక్విటీ కమిటీస్, ఈక్విటీ స్క్వేర్స్, 24/7 హెల్ప్ లైన్ వింటే చాలా మంచి రూల్స్ కదా అనిపిస్తుంది. నాకు అలానే అనిపించింది, కానీ అసలు గొడవ అక్కడే మొదలవుతుంది. రూల్స్ ఎందుకు వచ్చాయి? రూల్స్ వెనుకున్న నిజం ఏంటి? కేస్ 1, రోహిత్ వేముల 2016, చదివింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈయన ఒక దళిత పిహెచ్డి స్టూడెంట్. ఇతను సూసైడ్ చేసుకున్నారు. కారణం అయితే కోర్టులో ఏమైంది? వీటికి ఎటువంటి ప్రూఫ్ లేకపోవడంతో కేసుని క్లోజ్ చేయడం జరిగింది. అనే కేస్ 2, ఒక ఎస్టీ మహిళా డాక్టర్ 2019, వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్, క్యాస్ట్ పరంగా ఇన్సల్ట్ చేయడం, ఆమె కూడా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో నిజం ప్రూవ్ అయింది. హెరాస్మెంట్ చేసిన డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు. క్యాంపస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆపడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికి సుప్రీంకోర్టు కూడా యూజీసీని పుష్ చేసింది. దానికి రిజల్టే ఈ యూజీసీ యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ 2026. ఇక్కడ వరకు యూజీసీ ఇంటెన్షన్ తప్పు కాదు. అసలు సమస్య ఎక్కడ ఉంది? సమస్య రూల్స్ లో కాదు, రూల్స్ నిర్మాణంలో ఉంది. యూజీసీ ఒక ఊహతో రూల్స్ రాసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు బాధితులుగా, జనరల్ కేటగిరీ వాళ్ళు నేరస్తులుగా. ఇది ఇప్పుడు 100% నిజమా? రివర్స్ డిస్క్రిమినేషన్ జరగదా? ఈ ప్రశ్నను యూజీసీ కన్సిడర్ చేయలేదు. బిగ్ ఇష్యూ ఏంటంటే ఈక్విటీ కమిటీ. కంప్లైంట్ వస్తే డిసైడ్ చేసేది ఈ కమిటీయే. అయితే ఈ కమిటీలో ఉన్నవారు ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ మెంబర్స్ మాత్రం. అలానే ఒక ఉమెన్ మెంబర్, పీడబ్ల్యూడి మెంబర్. పీడబ్ల్యూడి అంటే పీపుల్ విత్ డిజేబిలిటీ అని అర్థం. అలానే ఒక ప్రిన్సిపల్ లేదా వైస్ ప్రిన్సిపల్. జనరల్ కేటగిరీ రిప్రజెంటేషన్ లేదు. అంటే జనరల్ కేటగిరీ వ్యక్తి మీద కంప్లైంట్ వస్తే అతని వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు. ఇది సహజ న్యాయాన్ని ఉల్లంఘించడం అవుతుందని స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పుడు అసలైన భయం ఏంటంటే ఫేక్ కంప్లైంట్ ఇస్తే పనిష్మెంట్ లేదు, అలానే సేఫ్ గార్డ్ లేదు. ఉదాహరణకి ప్రపోజల్ రిజెక్ట్ అయిందని ఫేక్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అలానే ప్రొఫెసర్ ఫెయిల్ చేశాడని రివెంజ్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అలానే వ్యక్తిగత పగతో కూడా కెరీర్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అలా అయితే స్టూడెంట్ డిగ్రీ స్టాప్ అవుతుంది, టీచర్ అయితే జాబ్ పోతుంది. ఇది ఒక వెపన్ అవుతుందన్న భయమే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ని రోడ్ల మీదకి తీసుకువచ్చింది. అయితే ప్రొటెస్ట్ ఎందుకు యాంటీ బీజేపీ అయ్యింది? నార్త్ ఇండియాలో అవగాహన ఏంటంటే బీజేపీ అనేది జనరల్ లేదా అప్పర్ క్యాస్ట్ పార్టీ. బీజేపీ తీసుకువచ్చిన ఈ రూల్స్ వల్ల అదే బేస్ హర్ట్ అయింది. అందుకే యూజీసీ ప్రొటెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ ప్రొటెస్ట్, అలానే బీజేపీ ప్రొటెస్ట్ ఈజ్ ఈక్వల్ టు యాంటీ మోడీ ప్రొటెస్ట్. ఇది రాజకీయంగా బీజేపీకి సెల్ఫ్ గోల్ అయ్యింది. ఇప్పుడు నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే కుల వివక్షత ఉంది, దాన్ని ఆపడం కూడా అవసరం. యూజీసీ యాక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఈ రూల్స్ అనేవి వన్ సైడెడ్ గా ఉన్నాయి. స్టూడెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి బదులు స్టూడెంట్స్ ని డివైడ్ చేసే ప్రమాదం ఉంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫేక్ కంప్లైంట్స్ కి పనిష్మెంట్ ని యాడ్ చేయాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. 2 సైడ్స్ హీరింగ్ ని మ్యాండేటరీ చేయాలి. అప్పుడు మాత్రమే జస్టిస్, ఈక్వాలిటీ మరియు సేఫ్టీ 3 బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? యూజీసీ రూల్స్ పూర్తిగా సరైనవేనా, లేదా పూర్తిగా తప్ప, లేదా మార్చి బ్యాలెన్స్ చేయాలా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మరియు ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.